అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. మొన్న గత మంగళవారం రోజున జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ గ్రామంలో, పహల్గామ్ గ్రామం అనేది ఒక టూరిస్ట్ ప్లేసు. ఆ టూరిస్టు ప్లేస్లో చాలామంది యువ జంటలపై అక్కడ హనీమూన్ లెక్క ఉండే ప్రదేశం. ఆ ప్రదేశంలో సడన్గా పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడి మరీ అతి దారుణంగా వారికి కాల్చి పారేయడం జరిగినది. వాళ్ళకు కాల్చినందుకు నిరసనగా మేము తీవ్రంగా పెద్దపల్లి పట్టణ ప్రజల తరఫున, పెద్దపల్లి వ్యాపార సంస్థ పరంగా, పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కూడా అయితే దాడి జరిగి చంపినందుకు మేము తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని అల్లాను ప్రార్థిస్తూ ఈరోజు వారి చావుకు కారకులైన పాకిస్తాన్ తీవ్రవాదులను కాల్చి పారేయాలని, ఉరి శిక్ష వేయాలని పెద్దపల్లి పట్టణ బంద్ చేయడం జరిగినది. అలాగే వారి ఆత్మకు శాంతి కూడా కలగాలని పెద్దపల్లి పట్టణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో భాగంగా పెద్దపల్లి యొక్క ప్రతి ఒక్క షాపు మేము 3 రోజుల నుంచి ఆర్గనైజేషన్ చేస్తున్నాం. ఎలాగైతే లాక్డౌన్ విధంగా బంద్ అయిందో ఈరోజు కూడా సేమ్ అదే పరిస్థితిలో పెద్దపల్లి పట్టణం లాక్డౌన్గా అయినందుకు ప్రత్యేకంగా పెద్దపల్లి వ్యాపారస్తులకు కిరాణం అసోసియేషన్ కానివ్వండి, హార్డ్వేర్ సిమెంట్ కానీ, అయితే కూరగాయల మార్కెట్ కానీ, ఆటోస్ కానీ, వ్యాన్స్ కానీ, లారీలు కానీ, ఇతరత్ర అన్ని సంఘాల అధ్యక్షులకు, అన్ని సంఘాల యూనియన్లు కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు పేరు పేరున తెలపడం జరుగుతున్నది. అలాగే భారతదేశంలో ఎప్పుడు కూడా పాకిస్తాన్తో ప్రతిసారి ఏదో ఒక సంవత్సరం ఇబ్బంది కలుగుతుంది. ఒకటే మనం చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాం. భారతదేశ పౌరులం, పెద్దపల్లి పట్టణ ప్రజలు కూడా వారు కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతిస్తే పాకిస్తాన్ బార్డర్లో ఉండి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులను మేము కొట్లాడే ధైర్యం మాకు పెద్దపల్లి పట్టణ ప్రజలకు ఉన్నది. ఒకటే చెప్తున్నాం, పెద్దపల్లి పట్టణ ప్రజలు తలుచుకుంటే కూడా మేమందరం ఇక్కడ 1,00,000 జనాభా ఉంటుంది. మాకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మేము బార్డర్ మీద నిలబడి పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారో, పాకిస్తాన్ డంపర్స్ ఉన్నారో వాళ్ళకి కాల్చి పారేస్తామని మేము కేంద్ర ప్రభుత్వానికి భరోసా ఇస్తూ, ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి పెద్దపల్లి పట్టణ ప్రజలు కానీ, పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున పూర్తి మద్దతు పలుకుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా ఆ నిర్ణయానికి మేము 100% మేము కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తూ ఈనాటి బంద్ కార్యక్రమానికి మాకు పోలీసు అధికారులు కానీ ఇతరత్ర అధికారులు కూడా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు వ్యాపారస్తులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ బంద్ పాటించడం జరిగింది. ఈ యొక్క బంద్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. సహకరించిన వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో పుట్టి, భారతదేశంలో ఉంటూ, భారతదేశం తింటూ పరదేశాన్ని కీర్తించే వారిని ముఖ్యంగా హెచ్చరిక ఏంటంటే ఈ దేశంలో ఉండాలనుకుంటే ఈ దేశ పౌరులుగా ఈ దేశాన్ని అందరం కూడా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే మీరు వేరే దేశం గురించి మీరు చేయి కొట్టినప్పుడు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఉండి మన ఇంటి సొంత ఇంట్లో ఉండి మన ఇంటికే కన్నం కొడతామంటే కూడా అది సహించడానికి నేరం. అది మన యొక్క దేశ పౌరులుగా ప్రతి ఒక్కరం కూడా అందరం కలిసికట్టుగా ఉండి ఈ యొక్క మొన్న జరిగినటువంటి సంఘటనకు, ఎందుకంటే హిందువులపైనే ప్రత్యేకించి హిందువులపై దాడి చేసేది కనుక ఈ పాకిస్తాన్ యొక్క ముష్కరులు, పాకిస్తాన్ యొక్క ముస్లింలు వాళ్ళందరినీ పట్టుపెట్టే వరకు కూడా
మనము పోరాడుతూ ఉండాలని చెప్పేసి, అలాగే మన యొక్క దేశానికి, దేశ సైనికులకు అందరికీ కూడా మనము మన యొక్క ఈ బంధు పిలుపు ఎందుకు అంటే వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చేందుకు, మేమంతా మీ వెంట ఉన్నామని చెప్పేందుకు మేము ఈ బంధును పాటిస్తున్నాము. కనుక ఒకటేంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఈ భారతదేశంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అన్నదమ్ములు లెక్క అందరం కలిసి ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చర్యలు ఇటువంటి జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశం యొక్క కీర్తిని మనము ప్రకటించుకోవాలి. అలాగే మన దేశంలో ఉన్నందుకు కూడా మన ప్రతి ఒక్క పౌరుడు కూడా దీనికి సంఘీభావం తెలపాలని చెప్పి కోరుకుంటున్నాను. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084.